Mahendra, please report. आजम आजम रिजल्ट से पीओ को भी जाओ आजम Please assess your polling team. All the polling team should have presiding officers, 1 APO and 3 OPOs. And each should have reported, and each team should have minimum 2 women officers. If they are not there, then please let us know. All your presiding officers should have. All presiding officers, please report to respective team. Serious action will be taken. All presiding officers and report to your team. రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి జోనల్ ఆఫీసర్స్ అంతా కూడా మీ యొక్క రిజర్వ్ స్టాఫ్ అందరూ కూడా డ్యూటీస్ కేటాయించబడతాయి కాబట్టి రిపోర్ట్ చేయాలండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన బ్యాలెట్ బాక్స్ కూడా అభ్యర్థి పేరు ఇది రాసుకుంటారు. ఫామ్ 7 ఏదైతే ఉందో అంటే మీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అది దాంతో పాటు బ్యాలెట్ పేపర్ వెరిఫై చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. అంటే మీ ఫామ్ 7లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే బ్యాలెట్ పేపర్లో కరెక్ట్గా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. తర్వాత మిగిలిన మెటీరియల్ చెక్ చేసుకోండి. ఇప్పుడు తీసేసుకోండి అందరూ స్టాచ్యూటరీ. మీ ఫామ్ 7 ఏది? ఈ మంగ ముందు వస్తుందా మళ్ళీ మీరు మళ్ళీ జాగ్రత్త పెట్టుకోండి. రిపోర్ట్ ఓపెన్ చూసుకోండి. మీరు మళ్ళీ రేపు పొద్దున అక్కడ ఓపెన్ కాలేదు చేయండి. అది చూడండి మరి అందుకే కదా చెక్ చేసుకోమని చెప్పాము ట్రైనింగ్లో. పొద్దున ఇది కూడా స్టక్ అయితే ఏం చేస్తారు? 2 బాక్స్ కనుక కంపల్సరీ తిరగాల్సిందే. నేను ఏ టైం కొడతానైతే చెప్పాను, వచ్చింది కూడా చెప్పాను. ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలకి సంబంధించిన ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. మన జిల్లాలో కార్పొరేషన్లో 60 వార్డులకి గాను 59 వార్డులలో ఈ ఎలక్షన్ అనేది నిర్వహించబోతున్నాము. ఈ 59 వార్డులకి సంబంధించిన 272 పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు ఇక్కడ ఈ మన బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా దేవరకద్రకి సంబంధించి 23 పోలింగ్ స్టేషన్స్ 12 వార్డులకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మనకి దేవరకద్ర మార్కెట్ యార్డ్లో
భూత్పూర్ 10 వార్డులకి సంబంధించి 20 పోలింగ్ స్టేషన్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ భూత్పూర్ హై స్కూల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఈ అన్ని చోట్ల కూడా మనం రేపు పోలింగ్ నిర్వహించడానికి కావాల్సిన బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సులు, ఇతర స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తంగా దాదాపు 2000 మంది పోలింగ్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు పోలింగ్ సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా కూడా పూర్తయ్యాయి. మన పోలింగ్ సరళి పరిశీలిస్తే యూజువల్గా మనకి గ్రామీణ ప్రాంతాల కంటే కూడా ఈ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అనేది తక్కువగా నమోదు కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఈసారి ఈ పట్టణ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని మన దేశంలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని విజయవంతం చేస్తారని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.